స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్. చూడండి, ఇది కాన్సెప్ట్. వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ లేదంటే పేమెంట్ టర్మ్స్ అని కూడా చెప్తారు దీన్ని. పేమెంట్ టర్మ్స్, వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ ఆర్ పేమెంట్ టర్మ్స్. ఓకే, 1 minute. చూడండి, వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ ఆర్ పేమెంట్ టర్మ్స్. సో వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసామని వెండార్స్ అంటారు. వెండార్కి మీరు ఒక 1 lakh రూపీస్ పే చేయాలి. సో ఎర్లీగా పే చేస్తే కొంత కొంత డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. సో ఇవి డిస్కౌంట్స్ ఏమంటారంటే వెండార్ పేమెంట్ టర్మ్స్ అంటారు. డిస్కౌంట్స్ అని ఎలా పిక్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. డిస్కౌంట్స్ అని ఎలా పిక్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్స్ ని బేస్ గా చేసుకుని మనకి డిస్కౌంట్స్ అనేవి పిక్ అవుతాయి. పేమెంట్ టర్మ్స్ ని బేస్ గా చేసుకుని పిక్ అవుతాయి డిస్కౌంట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, పేమెంట్ టర్మ్స్. సో ఈసీసీ S/4HANA సేమ్ ప్రాసెస్ అండి. సో పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ అంటే అసలు పేమెంట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటి? పేమెంట్ టర్మ్ మీన్స్ క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి పేమెంట్ టర్మ్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము చూడండి, ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్ వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1కి వెళ్ళాం. ఎంటర్. ఇక్కడ మనం కంపెనీ కోడ్ ఇస్తున్నాం, SA11 కదా మన కంపెనీ కోడ్. SA11 ఇచ్చాను. కొన్ని క్లీడ్ ఐటమ్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకు ఒక బెల్ సింబల్ వస్తుంది. బెల్ సింబల్ ఎలా వస్తుంది? మనకి డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఉంటే బెల్ సింబల్ వస్తుంది, తెలుసు కదా మీకు. ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని మనకి బెల్ సింబల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇప్పుడు వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ ఎలా పిక్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని పిక్ అవుతాయి. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని పిక్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూడండి. సో ఈ పేమెంట్ టర్మ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? చూడండి, పేమెంట్ టర్మ్స్ అంటే క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ FBL1N లో బెల్ సింబల్ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. During the implementation project, we will configure different types of the payment terms. 15 days payment term, 20 days payment term, 30 days payment term, 40 days payment term. ఇవన్నీ ఎలా వస్తాయి? పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని వస్తాయి. ఓకేనా? ఇవన్నీ కూడా వాటిని పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని వస్తాయి. అది. సో పేమెంట్ టర్మ్ అంటే ఏంటి? వెండార్ కి పేమెంట్ చేయాలి, కొంత అమౌంట్ అనేది 1 lakh పే చేయాలి. డిస్కౌంట్ ఒక 3% అప్లికబుల్ అవ్వాలి. ఎలా అప్లికబుల్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్, పేమెంట్ టర్మ్స్ ఎస్ఐపిలు ఎక్కడ ఉంటాయి? ట్రాన్సాక్షన్ కోడ్ OB/N
OBB8. చూడండి, ఇక్కడ చూడండి, 0002 తీసుకుందాం. యాక్చువల్గా మనం ఏం తీసుకుంటాం, ఇంతకుముందు వెండార్ మాస్టర్ డేటాలో 0001 తీసుకుంటాం. 0001 తీసుకుంటే దీన్ని బేస్గా చేసుకుని వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లో బెల్ సింబల్ వస్తుంది. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ లాస్ట్ క్లాస్లో చూసాం. బెల్ సింబల్ వస్తుంది. ఇక్కడ చూడండి, 0002 తీసుకున్నాను. 0002 తీసుకుంటే ఏంటి, 30 days 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. వెండార్కి పేమెంట్ అనేది 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఇలా పేమెంట్ టర్మ్ అంటారు దీన్ని. ఈ పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాల్కులేట్ చేస్తుంది. 30 days లో 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తాడు వెండార్ కంపెనీకి. 14 days లో పే చేస్తే, 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. సో దీన్ని ఏమంటారంటే వెండార్ పేమెంట్ టర్మ్స్ అంటారు. పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది, పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్. ఇన్వాయిస్ డ్యూ డేట్ ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎక్కడ ఉంటాయి, OB02లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే, నేను ఫస్ట్ ఒక వెండార్ క్రియేట్ చేస్తాను. చూడండి, వెండార్ క్రియేషన్. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇవన్నీ కూడా. OB8 ఆల్రెడీ చెక్ చేసాం. దీన్ని బేస్ గా చేసుకుని డ్యూనా ఓవర్ డ్యూనా రిఫ్లెక్ట్ అవుతుంది. వెండార్ క్రియేషన్ XK01/N XK01 ఎంటర్. సో కంపెనీ కూడా ఇచ్చాను. నేను డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఇస్తున్నాను. మన డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ఏంటి, SADV. కంపెనీ కూడా ఇవ్వాలి. XK01 వెండార్ క్రియేషన్. XK01లోకి వెళ్ళాం. కంపెనీ కూడా ఇచ్చాను. డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇచ్చాను. ఇది మన డొమెస్టిక్ వెండార్ గ్రూప్. ఎంటర్. సో ఇక్కడ చూడండి, కంపెనీ వెండార్ నేమ్ ఏమి ఇద్దాము, ఎగ్జాంపుల్ SAP ABC వెండర్, పోనీ శ్రీరామ్. SAP వెండర్ అని ఇద్దాం. SAP అని ఇద్దాం. SAP ఎంటర్ప్రైజెస్. ఓకేనా. తర్వాత స్ట్రీట్. స్ట్రీట్ ఏమి ఇద్దాం, ఏదో ఒక స్ట్రీట్ ఇవ్వచ్చు. MRO రోడ్. హౌస్ నెంబర్ 56. పోస్టల్ కోడ్ 5,55,000. సిటీ హైదరాబాద్. కంట్రీ, కంట్రీ ఏంటి, IN. 01 రీజన్ అంటే స్టేట్. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్. పోస్ట్ బాక్స్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. పోస్టల్ కోడ్ కూడా సేమ్ ఇస్తున్నాను. ఎంటర్. 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 చూడండి, రికన్సిలేషన్ అకౌంట్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి ఇక్కడ. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్. షార్ట్ కీ 001. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది పేమెంట్ టర్మ్ చూసాం కదా. OBB8లో పేమెంట్ టర్మ్ చూసాం. ఇక్కడ వస్తుంది 0001 తీసుకుంటే వెంటనే డ్యూ అవుతుంది. 0002 అయితే 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. 45 days అయితే ఇంకేం ఉండదు. సో నేను 0002 తీసుకుంటున్నాను. తర్వాత టోలరెన్స్ గ్రూప్ SAVC. సేవ్. టోలరెన్స్ పేమెంట్ టర్మ్ అనేది 0002 తీసుకోవాలి. సేవ్. ఓకే, ఒక ఎర్రర్ ఫామ్ అయింది. 1 minute. 50 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సరే, 1 minute అండి.
జీరో చేంజ్ ఎర్రర్ ఫామ్ అయింది, చేంజ్ చేస్తాను 1 minute. సో మళ్ళీ వెండర్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ కంపెనీ కోడ్ తీసుకోవాలి, డొమెస్టిక్ వెండర్ గ్రూప్ తీసుకోవాలి. ఎంటర్. డ్రాప్ డౌన్ చేశాను, కంపెనీ ఇచ్చాను, ఎస్ఏపి వెండర్. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది సార్. అర్థమవుకపోతే చెప్పండి నాకు. హౌస్ నెంబర్ 25. ఇది ఆల్రెడీ చేసాం కదా మనం. సేమ్ వెండార్స్ ఎన్నైనా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు జాబ్లోకి వెళ్తే వెండార్ మీరు చేయరు. వెండార్ మాస్టర్ డేటా అనేది మాస్టర్ డేటా టీమ్ వాళ్ళు చేస్తారు, మీకు సంబంధం ఉండదు. బట్ ఐడియా కోసం చెప్తున్నాను. మీకు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అదే గుర్తుపెట్టుకోండి. ఇదంతా బ్యాక్ ఎండ్ లో జరిగే వర్క్ అనమాట. ఎంటర్, 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 ఎంటర్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. షార్ట్ కీ 31. 31 క్యాష్. షార్ట్ కీ ఎంత? 31. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. పేమెంట్ దీన్ని బట్టి ఇప్పుడు మనం పేమెంట్ టర్మ్ డిస్కౌంట్స్ ఎలా వస్తాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. ఇది గుర్తుపెట్టుకోండి. డిస్కౌంట్స్ ఎలా పిక్ అవుతాయి? వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేది బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 0002 తీసుకుంటున్నాను. 14 డేస్ లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 డేస్ లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్, తర్వాత పే చేస్తే ఇంకేముండదు. నేను 0002 ఇచ్చాను. టోలరెన్స్ గ్రూప్. సేవ్ చేయండి. వెండర్ వాస్ క్రియేటెడ్. సో నెక్స్ట్ ఏం చేయాలి? వెండర్ క్రియేట్ చేసాం. సో నేను వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాను. వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేస్తున్నాను. ట్రాన్సాక్షన్ కోడ్ ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోవాలి. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను. FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఎంటర్. ఇక్కడ కంపెనీ కోడ్ చూడాలి. మన కంపెనీ కూడా ఉందా? ఓకే. సో ఇది వెండర్ SAP వెండర్ 0002 ఉంది. అమౌంట్ ఇస్తున్న ఎగ్జాంపుల్ 10,000 ఇస్తున్నాను. ఓకే. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. రా మెటీరియల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రా మెటీరియల్ అకౌంట్ డాట్ టు వెండర్ అకౌంట్. అంతే కదా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. రా మెటీరియల్ ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుంది? వెండర్ అకౌంట్ డాట్ టు రా మెటీరియల్ అకౌంట్ డాట్ టు వెండర్. సో రా మెటీరియల్ డెబిట్ అవుతుంది. అమౌంట్ 10,000. ఓకే. ఇక్కడ చూడండి పేమెంట్ టర్మ్స్ ఉంది కదా. ఇక్కడ చూడండి పేమెంట్ టర్మ్స్ 0002. 14 డేస్ లో వెండార్ కి పేమెంట్ చేస్తే వెండార్ కి మన కంపెనీ పేమెంట్స్. వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేస్తారు. వెండార్ దగ్గర నుండి రా మెటీరియల్ కొన్నారు కంపెనీ వాళ్ళు. సో 14 డేస్ లో పే చేస్తే 3%, 30 డేస్ లో పే చేస్తే 2% డిస్కౌంట్ అనేది వస్తుంది. అదనమాట. 14 డేస్ లో పే చేస్తే 3%, 30 డేస్ లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్స్ అనేది వస్తుంది. క్లియర్ కదా? సిమ్యులేట్. ఓకే సార్. సిమ్యులేట్ చేస్తున్నాను. రా మెటీరియల్ అకౌంట్ డాట్ టు వెండర్. రా మెటీరియల్ 40. 1 minute. హలో. సో చూడండి వెండర్ రా మెటీరియల్ అకౌంట్ డాట్ టు వెండర్. ఎస్ఏపి అనేది వెండర్ నేమ్. నేను ఎస్ఏపి అని చూస్తున్నాను. సేవ్. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్ కదా. సేవ్.
చూసారా, ఇది వెండర్ ఇన్వాయిస్ ని మనం పోస్ట్ చేసాం. సో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Nకి వెళ్తున్నాం. చూసారా, ఇక్కడ బెల్ సింబల్ లేదు. ఎందువల్ల? డ్యూ అవ్వలేదు, నాట్ డ్యూ. ఇంతకుముందు బెల్ సింబల్ ఉండేది. ఎందువల్ల? పేమెంట్ టర్మ్ అనేది 0002 తీసుకున్నాం. ఇదిగో 0002. ఇది తీసుకోవడం వల్ల డ్యూ అవ్వలేదు. ఇది తీసుకోవడం వల్ల డ్యూ అవ్వలేదు. ఇది తీసుకోవడం వల్ల డ్యూ అవ్వలేదు. అది సంగతి. డ్యూ అవ్వలేదు. సో ఈ ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే యాక్చువల్గా ఏం చేయాలి? మనం ఈ ఇన్వాయిస్ పిక్ అవడానికి యాక్చువల్గా క్యాష్ డిస్కౌంట్ అనేది పిక్ అవ్వాలి. పిక్ అవడానికి ఒక GL అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇది కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదండి. చూడండి, FS00OBAS అనేది కన్సల్టెంటే చేస్తారు. సారీ, ఇది కదా. FS00OBXU అనేది కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు. ఈ రెండు కూడా నేను మళ్ళీ ఫైనల్గా చెప్తాను, ఎంట్రీ చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో FS00కి వెళ్తున్నాను నేను. ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఇదొకటే మీకు సంబంధించిందండి. ఇదొక్కటే మీకు సంబంధించింది. అలాగే పేమెంట్ వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఎలా పిక్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. OBB8లో పేమెంట్ టర్మ్స్ ఉంటాయి. ఇదొకటే గుర్తుపెట్టుకోండి. క్యాష్ డిస్కౌంట్స్ ఎలా పిక్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. ఇది మీకు సంబంధం లేదు. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ మీకు సంబంధం లేదు. సారీ, ఇదొకటే మీకు సంబంధించింది. ఇది కూడా మీకు సంబంధం లేదు. ఈ ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మిగతా మీకు అవసరం లేదు. సో ఇవి కూడా మీకు సంబంధం లేదు. 4 and 5 ఇవి చేస్తున్నాను చూడండి. 4 and 5లో ఏం చేయాలి? క్రియేట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, FS00. క్రియేట్ క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, FS00. క్యాష్ డిస్కౌంట్ అంటే ఏంటి? మన కంపెనీకి ఇన్కమ్ వచ్చినట్లు కదా. సో నేను GL గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను, GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సో అదర్ ఇన్కమ్ కదా. 1 minute. మన GL గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి? మన ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గుర్తుందా? SCA. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ గుర్తుందా మనకి? /OBAS 6 ఎంటర్. చార్ట్ ఆఫ్ అకౌంట్ SAOP అంట. ఓకే. SAOP అనా మనకి ఇచ్చింది? 1 minute అండి. SSOP, ఐఎమ్ సారీ, SSOP. SSOP రావట్లేదండి, ఒక్క నిమిషం అండి. SSOP వచ్చింది ఇది. సో ఇక్కడ వచ్చేసి అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను, ఫస్ట్ నుంచి చెప్తాను. అదర్ ఇన్కమ్ 100, 300, 100. ఓకే. అదర్ ఇన్కమ్
అదర్ ఇన్కమ్ అనేది కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. ఇవన్నీ కన్సల్టెంట్ చేస్తారు, మీకు సంబంధం లేదు, నేను చెప్తాను మళ్ళీ మీకు. సేవ్. సో ఇది ఓబిఎక్స్యూలో అసైన్ చేయాలి. ఈ జిఎల్ అకౌంట్ ఇది 300 800 అనేది ఓబిఎక్స్యూలో అసైన్ చేయాలి. OB/N OBXU. సో క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాం, మనం జస్ట్ నో క్రియేట్ చేసాం కదా అది. అర్థమైందా? క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము, దీన్ని ఓబిఎక్స్యూలో అసైన్ చేస్తున్నాము. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. సేవ్. ఓకే, చూడండి. ఫస్ట్ ఓబి వినిపిస్తుందా? చూడండి, OBB8 లో మనం పేమెంట్ టర్మ్స్ అనేవి చూసాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు సంబంధం లేదు, సెకండ్ వన్. తర్వాత ఎంట్రీ పోస్ట్ చేసాం, రా మెటీరియల్ అకౌంట్ డాట్ టు వెండార్ ఎంట్రీ పోస్ట్ చేసాం. ఈ రెండు కూడా మీకు సంబంధం లేదు. ఫైనల్ గా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి, F-53 మనం ఆల్రెడీ ఎంట్రీ పోస్ట్ చేసాం కదా, అప్పుడు ఇది క్లియర్ చేస్తున్నాం. చూడు, క్లియర్ చేస్తున్నాం. సో ఈ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తున్నాం. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. సో బ్యాంక్ వెండర్ పేమెంట్ ఎలా చేస్తాం? బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం. సో బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. సో టోటల్ వాల్యూ ఎంత? 10,000 కదా. 10,000లో క్యాష్ డిస్కౌంట్ 3% రావాలి మనకి. డిస్కౌంట్ ఎలా వస్తుంది? 14 డేస్లో పే చేస్తే 3%. కాబట్టి ఎంత ఇస్తున్నాను? 9,700 ఇస్తున్నాను. 9,700. తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్. సో వెండర్ తీసుకుంటున్నాను, ఈ వెండర్ తీసుకున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ 3% క్యాష్ డిస్కౌంట్ రావాలి మనకి, చూసారా? ఇక 3% క్యాష్ డిస్కౌంట్. ఎంటర్డ్ అమౌంట్ 9,700, అసైన్డ్ అమౌంట్ 9,700. 300 రూపీస్ క్యాష్ డిస్కౌంట్. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. సిమ్యులేట్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. 10,300 రూపీస్ క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. సేవ్. అర్థమైందా లేదు? ఇంతవరకు క్లియర్ ఉందా? ఇది మళ్ళీ చెప్పండి సార్. ఓకే, 1 మినిట్. చూడండి, ఇప్పటి వరకు చేసిన యాక్చువల్ ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇవేమి మీరు గుర్తుపెట్టుకోకండి, ఈ ఫస్ట్ అవసరం లేదు, అవసరం లేదు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ చూడండి, ఇప్పుడు యాక్చువల్గా ఎండ్ యూజర్ ఏం చేస్తారు? వెండార్ ఇన్వాయిస్ అనేది పోస్ట్ చేస్తారు, తర్వాత క్లియర్ చేస్తారు. అంటే ఈ థర్డ్ వన్ అండ్ ఈ డా. 6th వన్, ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి. FB60 ట్రాన్సాక్షన్ కోడ్, F-53, ఈ రెండే మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా అవసరం లేదు. ఓకేనా? ఎలాగో చెప్తాను, మళ్ళీ చేస్తాను. ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాను. ఈ రెండే FB60 అండ్ F-53, ఈ రెండే గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమైందా? ఓకే. చూడండి, ఫస్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి కదా. 1 మినిట్ లైన్లో ఉండండి. ఇది క్లియర్ అయిందో లేదో చూద్దాం ఒకసారి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయాలి, రీఫ్రెష్.
చూసారా, ఏం లేవు. క్లియర్ ఐటమ్, ఎగ్జిక్యూట్, క్లియర్ అయిపోయింది. సో మళ్ళీ చేద్దాం, ఫస్ట్ నుంచి చేద్దాం. మీరు ఎండ్ యూజర్ ఏం చేస్తారు, ఇది గుర్తుపెట్టుకోండి. 1 minute. చూడండి, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఒక వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. FB60 వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఎంటర్. సో వెండర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను. ఎగ్జాంపుల్ వెండర్ తీసుకున్నాను. ఓకే, ఇన్వాయిస్ డేట్ ఇస్తున్నాను, ఇచ్చేసాను. అమౌంట్ ఎంత, ఎగ్జాంపుల్ 1 lakh ఇచ్చాను. ఒక 10,000 తీసుకుందాం, 10,000. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, రా మెటీరియల్ అకౌంట్ ఆర్ పర్చేజ్ అకౌంట్ ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. రా మెటీరియల్, 10,000. అర్థమైందా? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ తెలుసు కదా, FB60 సింగిల్ స్క్రీన్ లో చేస్తున్నాం. 10,000 ఎంట్రీ పోస్ట్ ఓకే. చేస్తున్నాం. పేమెంట్ టర్మ్స్ చూడండి ఒకసారి, ఇక్కడ ఏమున్నాయి. ఇదిగో 0002, 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ కంపెనీకి వస్తుంది. ఓకే. వెండర్ అనేవాడు కంపెనీకి డిస్కౌంట్ ఇస్తాడు. వెండర్ అంటే ఎవరు, రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండర్ అంటాడు. సో సో 0002 తీసుకున్నాం పేమెంట్ టర్మ్. సో 14 days లో పే చేస్తే 3% డిస్కౌంట్ వస్తుంది కంపెనీకి. 30 days లో పే చేస్తే 2% వస్తుంది, తర్వాత ఇంకేం రాదు. 2%. అర్థమైందా? ఓకే. ఈ ఎంట్రీని పోస్ట్ సిమ్యులేట్ చేస్తున్నాను. సిమ్యులేట్ అండ్ పోస్ట్. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశాను. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N, ఎంటర్. ఇక్కడ వెండర్ తీసుకున్నాను, ఎగ్జిక్యూట్. ఇక్కడ బెల్ సింబల్ ఎందుకు లేదు, మనకి ఇంకా టైం ఉంది పేమెంట్ చేయడానికి, బట్ ముందుగానే చేస్తే డిస్కౌంట్స్ వస్తాయి. ఇక్కడ ఏమి ఇచ్చాను, 0002 ఇచ్చాను. ముందుగా పే చేస్తే ఎంత డిస్కౌంట్ రావాలి, 3% డిస్కౌంట్ వస్తుంది కంపెనీకి, అంటే 300 రూపీస్ వస్తుంది. డిస్కౌంట్తో పాటు ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. F-53, F-53 తీసుకున్నాను. డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. సో బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తాం కదా, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఇన్వాయిస్ వాల్యూ ఎంత, 10,000. సో డిస్కౌంట్ మనకి 3% రావాలి, అంటే ఎంత, ఎంత పోస్ట్ చేయాలి, 9,700. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో ఏ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నామో ఆ వెండర్ తీసుకోవాలి. వెండర్ నేమ్ ఏంటి, SAP అనే వెండర్. ఇచ్చేసాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, చూసారా, 300 రూపీస్, 10,000 రూపీస్ అనేది ఇన్వాయిస్ వాల్యూ. ఎంటర్డ్ అమౌంట్ 9,700. అసైన్ రాంగ్ ఇచ్చానా, అమౌంట్ రాంగ్ ఇచ్చాను. 1 minute, బ్యాక్కి వెళ్దాం. బ్యాక్ తీసుకుంటుందా, నేను తీసుకుందాం.
సారీ ఫస్ట్ నుంచి ఇస్తున్నాను చూడండి. 9,700 ఇవ్వాలి మనం ఇక్కడ, అంతే కదా, ఎక్కువ ఇచ్చేసాం. బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను. ఎంత ఇవ్వాలి? 9,000. ఎంట్రీ ఎంత పోస్ట్ చేసాం మనం? 10,000. అంటే ఎంత ఇవ్వాలి? ఎంత క్లియర్ చేయాలి? 9,700, అంతే కదా. వెండార్ ఇన్వాయిస్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, 300 రూపీస్ డిస్కౌంట్ అనమాట. ఎంటర్డ్ అమౌంట్ 9,700, అసైన్డ్ అమౌంట్ 9,700, నాట్ అసైన్ 00. ఎంట్రీ ఎలా పోస్ట్ అవుతుందో చెప్పాలి. చూడండి ఇది సిమ్యులేట్. వెండర్ ఇన్వాయిస్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాం? ఫస్ట్ రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్ అకౌంట్. క్లియరింగ్ అకౌంట్ డిస్కౌంట్ తో పాటు ఎలా పిక్ అవుతుంది? వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ టు క్యాష్ డిస్కౌంట్ అకౌంట్. ఇది 300 రూపీస్ డిస్కౌంట్. సేవ్. అర్థమైందా లేదా? ఓకే సార్. అర్థమైపోతే చెప్తాను, మీరు అడగాలి. మీరు క్లియర్ కదా, ఏ మొహమాటమే క్లియర్ ఉండదు. సార్. అది. సో చూడండి ఫస్ట్ ఏం చేసాము, చూడండి ఫస్ట్ FB60లో వెండార్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేసాం. తర్వాత డిస్కౌంట్ లో క్లియర్ చేసాం. ఈ ఎంట్రీ ఎలా ఫామ్ అయింది, ఈ ఎంట్రీ ఎలా ఫామ్ అయిందో చెప్పాలి. వెండార్ ఇన్వాయిస్ అంటే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్ అకౌంట్, ఫస్ట్ ఎంట్రీ పోస్ట్ చేసాం. కేఆర్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ విత్ డిస్కౌంట్ తో క్లియర్ చేసాం. F-53 ఎంట్రీ ఎలా ఫామ్ అయింది? ఎంట్రీ అనేది ఎలా ఫామ్ అయింది? క్లియరింగ్ ఎంట్రీ అనేది ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. చూడు ఇది క్లియరింగ్ ఎంట్రీ. వెండర్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ క్యాష్ రిసీవ్డ్ డిస్కౌంట్. అకౌంట్ 300. ఈ ఎంట్రీ చెప్పాలి. ఈ ఎంట్రీ ప్లస్ ఫస్ట్ ఎంట్రీ, ఈ రెండు చెప్పాలి. FB60 ఎంట్రీ ప్లస్ ఈ రెండు చెప్పాలి. ఇదొకటి ఇదొకటి, ఈ రెండు చెప్పాలి. ఓకే. అంతే. ఎంట్రీస్ ఎలా ఫామ్ అయినాయి? ఏటీ కోడ్ లో ఎంట్రీ పోస్ట్ చేస్తాం. డిస్కౌంట్స్ ఎలా పిక్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్ అని చెప్పాలి. అర్థమైందా? ఇవన్నీ ఓకే. మీకు సంబంధం. ఓకే. OBXU FS00 ఇవన్నీ మీకు అవసరం లేదు. ఇవే చెప్పాలి. ఈ సెకండ్ థర్డ్ వన్ అండ్ ఈ లాస్ట్ వన్ చెప్పాలి. లాస్ట్. ఓకే. వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఏంటి? కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. వెండార్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈజ్ కంపెనీ ఇన్కమ్. కంపెనీకి ఇన్కమ్ అవుతుంది వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనేది. వెండార్ క్యాష్ డిస్కౌంట్ అనేది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే టోటల్ గా మనం ఓకే. 2 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. ఇది క్లియర్ అయిన లేదు చూద్దాము. లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్. ఓపెన్ ఐటమ్. క్లియర్. ఇదిగో కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ ఫస్ట్ క్లియర్ చేసాం. ఇది ఫస్ట్ క్లియర్ చేసింది. దీనిపైన డబుల్ క్లిక్ చేసి ఈ హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయాలి. ఇది క్లియరింగ్ ఎంట్రీ. ఇది గుర్తుపెట్టుకోవాలి. పోస్టింగ్ ఎలా చేసామో అది గుర్తుపెట్టుకోవాలి. పోస్టింగ్ ఇది కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. ఇది ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. టోటల్గా 2 ఎంట్రీస్ పోస్ట్ చేసాం. టోటల్ డిస్కౌంట్ ఎంత వచ్చింది చెప్తారా? ఎంత వస్తుంది? 10,000, 10,000, 2 ఇన్వాయిసెస్. టోటల్ డిస్కౌంట్ ఎంత రావాలి మనకి? FB 10,000, 10,000. ఫస్ట్ 10,000కి 300 రూపీస్ డిస్కౌంట్. సెకండ్ 10,000కి 300 రూపీస్ డిస్కౌంట్. సో వెండా లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళాం. ఎంటర్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్ తీసుకోవాలి. ఇదేంటి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్? ఎగ్జిక్యూట్. ఎంత రావాలి? 600 రూపీస్ రావాలి. చూసారా, ఫస్ట్ ఇన్వాయిస్ కి 300 డిస్కౌంట్ వచ్చింది. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ 300. సెకండ్ ఇన్వాయిస్ కి 300, టోటల్ గా 600. సరిపోయిందా లేదా? ఓకే. చెప్పండి, అర్థమైందా లేదా? అర్థమైంది సార్. క్లియర్ గా ఉందా? డౌట్ ఏమైనా ఉన్నాయా? అడగండి, చెప్తాను మళ్ళీ.
ఓకే సార్. మీకు డౌట్ ఉంటే అడగచ్చు. క్లియర్ కదా? ఓకే. క్లియర్. ఫస్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం, తర్వాత డిస్కౌంట్ తోటి ఇన్వాయిస్ క్లియర్ చేసాం. సిక్స్ ఓకే. ఫస్ట్ 10,000 అదే 1 lakh అయితే 3,000 అంటే 3%కి ఎంత, అంతే అంతే కదా. 10,000 3% అంటే 99,700 పే చేస్తాం, 300 డిస్కౌంట్ ఉంటుంది. అది క్లియరా? ఈ ఎంట్రీస్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. అలాగే ఎలా పిక్ అవుతుంది వెండర్ క్యాష్ డిస్కౌంట్ అనేది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ 0002 తీసుకున్నాం కాబట్టి పేమెంట్ టర్మ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. అది ఓకేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు వేరే కాన్సెప్ట్ చెప్తాను. ఓకే సార్. క్లియర్ కదా? మీరు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే నేను స్లోగా చెప్తాను మీకు. ఒక ఒక 10 to 15 క్లాసెస్ వస్తాయి. నేను వేరే క్లాసెస్ కూడా ఏమైనా చెప్పాలా చూసి చెప్తాను మీకు అవి కూడా. ఓకే సార్. ఓకే. ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలండి. మీరు ప్రిపేర్ అవ్వకపోతే కష్టం, ఇంటర్వ్యూలో క్రాక్ చేయలేరు. ఇవే అడుగుతారు, ఇంకేం అడగరు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. థ్యాంక్ యూ.